సినిమా రేంజ్ లో కిడ్నాప్ వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై కేసు నమోదు. కట్ చేస్తే ఆ మాజీ ఎమ్మెల్యేతో పాటు ఆయన కుమారుడు కూడా అండర్ గ్రౌండ్ లోకి వెళ్లారు. వాళ్ల కోసం వైపు పోలీసులు గాలిస్తుంటే మరోవైపు సదరు మాజీ ఎమ్మెల్యే వీడియో రిలీజ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ గుంటూరులో ఏం జరుగుతోంది? పొగాకు వ్యాపారి సూర్యచంద్రం కుమారుడితో పాటు ఆయన సిబ్బందిని సోమవారం నాడు కిడ్నాప్ చేయడం ఏపీలో కలకలం రేపింది. మాజీ ఎమ్మెల్యే ముస్తఫా కుమారుడితో పాటు పలువురిపై ఆరోపణలు రావడం, కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. అయితే తాము ఎవరిని కిడ్నాప్ చేయలేదని అంటున్నారు మాజీ ఎమ్మెల్యే ముస్తఫా. వ్యాపారంలో సూర్యచంద్రం తమను బురిడి కొట్టించే ప్రయత్నం చేయడంతో అడ్డుకున్నామని అంటున్నారాయన. సూరిబాబు పొగాకు తోలుతానని చెప్పేసి డబ్బులు తీసుకెళ్లిన తర్వాత ఆ పొగాకు వేరే వాళ్ళకి అమ్ముతుంటే అప్పుడు కంపెనీ స్టాఫ్ వెళ్ళి ఆ కుర్రాడిని తీసుకొచ్చి కాకాని పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చేసి అక్కడ అప్పచెప్పి మాకు న్యాయం చేయండి అని చెప్తే వాళ్ళు తిరిగి మా మీదే కేసు వేయటం జరిగింది. సూరిబాబుకి మాకి ఎలాంటి చుట్టరికం కానీ లేకపోతే లావాదేవీలు కానీ లేవు. అలాంటప్పుడు మేము ఎందుకు ఆ అబ్బాయిని తీసుకొచ్చి మనం ఇబ్బంది పెడతాం? ఏలూరు జిల్లా కొయ్యలగూడెనికి చెందిన సూర్యచంద్రం అనే వ్యక్తి పొగాకు వ్యాపారం చేస్తూ ఉంటారు. ఎప్పటిలాగే పొగాకు లోడ్లతో సూర్యచంద్రం కుమారుడు అభి, తన డ్రైవర్ బాలరాజు, గుమస్తా దుర్గారావుతో కలిసి సోమవారం రాత్రి పొగాకు బేళ్లను లోడ్ చేసుకుని కొయ్యలగూడెం నుంచి గుంటూరు బయలుదేరారు. కాసేపటికే అభి ఏడుస్తూ తండ్రికి ఫోన్ చేశాడు. మాజీ ఎమ్మెల్యే ముస్తఫా కుమారుడు బషీర్తో పాటు ఆయన అనుచరులు 2 కార్లలో వచ్చి తమని నూజివీడులో అడ్డగించి పొగాకు బేళ్లతో పాటు వ్యాన్ లాక్కున్నారంటూ ఫోన్ చేశారు. తమను కిడ్నాప్ చేసి ఇవ్వాల్సిన డబ్బులు చెల్లిస్తేనే వదిలేస్తామంటూ బెదిరించారని అభి చెప్పారు. పొగాకు వ్యాపారి సూర్యచంద్రం ఫ్యామిలీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం నాడు కిడ్నాపర్ల ముఠా పెదకాకాని ఠాణాలో లొంగిపోయింది. అయితే కీలక నిందితుడైన బషీర్తో పాటు మాజీ ఎమ్మెల్యే ముస్తఫా కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గొడవల్లోకి దూరే మనస్తత్వం తమది కాదంటూ అండర్ గ్రౌండ్ నుంచి వీడియో రిలీజ్ చేశారు. తప్పులు చేసే ఆలోచన తనకు లేదని అంటున్నారు మాజీ ఎమ్మెల్యే ముస్తఫా. మేము ఇలాంటి పనులు ఎప్పుడు లేదు. అంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా మనం చేస్తున్నా, కూడా వ్యాపారం చేస్తున్నా, పొలిటికల్లో ఉన్న సర్పంచ్ చేశాను, తర్వాత ఎమ్మెల్యేగా చేశాను. కానీ ఎప్పుడు ఎక్కడ ఎలాంటి గొడవలు అనేది కూడా గొడవలకి దూరంగా ఉంటారు. ఎందుకంటే ఎవరైనా మనిషే, మనం ఎవరిని ఎలాంటి తప్పులు చేయకూడదు అనేది నేను, నా కార్యకర్తలు కానీ లేకపోతే నేను అందరికీ కూడా అదే విధంగా వెళ్ళాను తప్ప ఒక పార్టీ పరంగా కూడా ఎప్పుడు వెళ్ళలేదు. నేను అందరూ సమానంగా చూశాను తప్ప ఎప్పుడు నేను తప్పు చేయలేదు. ఈ కేసు విచారణలో పోలీసుల తీరును తప్పుపట్టారు మాజీ ఎమ్మెల్యే ముస్తఫా కుమార్తె నూరి ఫాతిమా. సీసీ ఫుటేజ్ బయట పెడితే అన్ని వాస్తవాలు బయటపడతాయని అంటున్నారు ఆమె. ఇప్పుడు సూరిబాబు అనే వ్యక్తి అసలు తన మీద ఎన్నో కేసెస్ ఉన్నాయి. అసలు ఎలాంటి వ్యక్తి ఏంటి అని తెలిసి కూడా చేసి కూడా ఈ రోజు ముస్తఫా గారి మీద ఆయన ఎంత నెమ్మదిగా ఉండే వ్యక్తి మీద ఈ రోజు ఈ విధమైన కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. మీరు అందరూ చూస్తున్నారు. మా డిమాండ్ ఒకటే, సీసీ కెమెరా ఫుటేజెస్ అన్ని తీసి బయట పెట్టండి. అలాగే కాకాని స్టేషన్ లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ బయటికి తీయండి. దాన్ని బట్టి అర్థమవుతుంది నిజాలు వాస్తవాలు అనేది బయటకు వస్తాయని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ వివాదంలో తమ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే ముస్తఫా అక్రమ వ్యాపారం చేయడమే కాకుండా ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్నారంటోంది అధికార కూటమి.